హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజు రోజుకు భారత్ పట్ల బంగ్లాదేశ్ వైఖరి శత్రుత్వంగా మారుతోంది. మిత్రదేశం కాస్త శత్రు దేశంగా పాకిస్తాన్కు దగ్గరై మారిన అన్ని భారత వ్యతిరేక విధానాలను అనుసరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్లో అక్కడి ఇస్లామిక్ రాడికల్ సంస్థలు రాజ్యమేలుతూ ఉన్నాయి. షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత బంగ్లాదేశ్లో పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. తాజాగా ఓ ఉగ్రవాది విషయంలో బంగ్లాదేశ్ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా భారత్, అమెరికాలకు పెద్ద ముప్పు వాటిల్లింది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. పాకిస్తాన్ కంటే దారుణంగా భారత్పై, హిందువులపై తీవ్రంగా అక్కసు వెళ్లగక్కుతోంది. పాకిస్తాన్కు స్నేహంగా ఉండే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీతో పాటు రాడికల్ ఇస్లామిక్ శక్తులైన జమాతే ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా వంటి ముస్లిం శక్తులు ఆడిందే ఆటగా మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్లో పాలన సాగుతోంది. అయితే ఇందులో కీలుబొమ్మగా మారిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ భారత్ పట్ల వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా యూనస్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ నిర్ణయం భారత్తో పాటు అమెరికాకు తీవ్ర ముప్పుగా మారనుందని భావిస్తున్నారు. కరుడుగట్టిన అల్-ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న సయ్యద్ జిలా ఉల్ హక్ని నిర్దోషిగా ప్రకటించే ప్రక్రియ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ చేపట్టినట్టు తెలుస్తోంది. సయ్యద్ జిలా ఉల్ హక్ బంగ్లాదేశ్ ఆర్మీ నుంచి తీసేసిన మేజర్ కావడం మరో గమనార్హం. గతంలో అమెరికా ఒత్తిడి మేరకు సయ్యద్ జిలా ఉల్ హక్ని బంగ్లాదేశ్ ఆర్మీ నుంచి తొలగించారు. 2021 డిసెంబర్ మొదట్లో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ సర్వీసెస్ దాని రివార్డ్స్ ఫర్ జస్టిస్ కార్యాలయం ద్వారా మేజర్ జియా అక్రమ్ హుస్సేన్ అరెస్టు చేయడానికి లేదా దోషిగా నిర్ధారించడానికి తగిన సమాచారం కోసం $5 మిలియన్ రివార్డును ప్రకటించింది. ఇక 2015 ఫిబ్రవరిలో ఢాకాలో జరిగిన ఉగ్రవాద దాడితో ఇతనితో పాటు మరో 4 వ్యక్తులకు సంబంధం ఉన్నట్టు తేలింది. ఈ దాడిలో అమెరికా పౌరుడు అభిజిత్ రాయ్ మరణించగా అతని భార్య రఫీదా బోన్జా అహ్మద్ తీవ్ర గాయాల పాలయ్యారు. పుస్తక ప్రదర్శన కోసం అభిజిత్ రాయ్ ఢాకాకు వెళ్లగా అక్కడ దుండగులు కత్తితో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో అభిజిత్ రాయ్ మరణించగా రఫీదా బోన్జా అహ్మద్ తీవ్రంగా గాయపడ్డారు. బంగ్లాదేశ్లో ఉన్న అల్-ఖైదా ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అయిన అన్సరుల్లా బంగ్లా టీం ఢాకాలోని తన కార్యకర్తల ద్వారా దాడికి బాధ్యత వహించిందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ దాడికి బంగ్లాదేశ్లోని అన్సరుల్లా బంగ్లా టీంతో బాధ్యత వహించింది. ఈ సంస్థ అల్-ఖైదాకు అనుబంధంగా విభాగంగా పనిచేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.